నమస్కారం. ఇది మీ రన్ టీవీ తెలుగు. నేను మీ శాలిని ప్రియ. దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో జరిగే ప్రధాన వార్తలను ఇప్పుడు మీ ముందుకైతే తీసుకువస్తున్నాం. విద్య, విజ్ఞానం, సమాజం, అంతరిక్షం, అంతర్జాతీయ అంశాలు అన్నీ ఒకే వేదికపై. మొదలు పెడదాం ఈ రోజు ముఖ్యాంశాలను. మదనపల్లెలో హ్యూమనాయిడ్ రోబో రియా. నా పేరు రియా, మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉంది అని ఒక మనిషి చెబితే వింతేమీ లేదు. కానీ మదనపల్లె యూనివర్సిటీలో ఇదే మాటలు చెప్పింది ఒక హ్యూమనాయిడ్ రోబో. కొత్త విద్యార్థుల తరగతుల ప్రారంభ వేడుకలో రోబో రియా విద్య, ఆరోగ్య రంగంలో రోబోలు చేసే సహాయంపై వివరణ అయితే ఇచ్చింది. కోడింగ్, సృజనాత్మక ఆలోచనలు నేర్చుకోవాలని సూచించింది. ఒక విద్యార్థి సరదాగా వేసిన "నన్ను పెళ్లి చేసుకుంటావా" అన్న ప్రశ్నకు రియా "నేను పార్ట్నర్గా మాత్రమే ఉంటాను" అని బదులిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. తిరుమల కొండపై మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కొత్త సౌకర్యాన్ని ప్రకటించింది. ఇప్పుడు తిరుమల కొండపైకి వెళ్లే బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం ఘాట్ రోడ్ కావడంతో సిట్టింగ్ వరకే అనుమతి ఇచ్చారు. ఒక్కో బస్సులో 50 మంది మహిళలు ప్రయాణించవచ్చు. ఆసుపత్రులు, పుణ్యక్షేత్రాలు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లకు వెళ్తున్న మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. నాగార్జున సాగర్ వరదలు. భారీ వర్షాల ప్రభావంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద ముప్పులో అయితే ఉంది. అధికారులు 26 గేట్లు ఎత్తి నీటినైతే విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 10 లక్షల క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 4.06 లక్షల క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 294.55 టీఎంసీల నీరైతే నిల్వ ఉంది. వరద జలాలు కిందకు విడుదలవుతుండడంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. అల్వార్లో డ్రమ్ములో మృతదేహం. రాజస్థాన్లోని అల్వార్లో చోటు చేసుకున్న డ్రమ్ములో మృతదేహం కేసు సంచలనం అయితే రేపుతోంది. ఆగస్టు 15న ఒక ఇంటి 2వ అంతస్తులో దుర్వాసన రావడంతో పోలీసులు విచారణ అయితే జరిపారు. నీలిరంగు డ్రమ్ములో కుళ్ళిన స్థితిలో హన్సారాజ్ అనే వ్యక్తి మృతదేహం అయితే బయటపడింది. ఈ కేసులో మృతుని కుమారుడే కీలక సాక్షిగా నిలిచాడు. ప్రస్తుతం దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. శ్రీకాకుళంలో అక్రమంగా విదేశీ పక్షుల రవాణా. శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలో అటవీ అధికారులు పెద్ద ఎత్తున విదేశీ పక్షులను స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్కు చెందిన రోంటీ దాస్, అమిత్ అనే వ్యక్తులు 236 పక్షులను ఆస్ట్రేలియా నుంచి తీసుకువచ్చి కారులో చెన్నైకి తరలిస్తుండగా పట్టుబట్టారు. ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ పక్షులను రక్షణలోకి తీసుకున్నట్లు అధికారులు అయితే తెలిపారు. ఇస్రో జంబో రాకెట్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో పెద్ద విజయానికి సిద్ధమవుతోంది. 40 అంతస్తుల ఎత్తైన జంబో రాకెట్ ను సిద్ధం చేస్తోంది. ఇది 75 టన్నుల పేలోడ్ ను స్పేస్ లోకి మోసుకెళ్తుంది. అలాగే అమెరికాకు చెందిన 6500 కిలోల శాటిలైట్ కూడా భూమి కక్షలోకి ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం భారత్ కి 55 శాటిలైట్లు అంతరిక్షంలో ఉన్నాయి. శాటిలైట్ల తయారీలో భారత్ బలమైన శక్తిగా ఎదుగుతోందని ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ తెలిపారు. కేరళ డిజిటల్ ఐకాన్ 105 ఏళ్ల అబ్దుల్లా. కేరళలో డిజిటల్ అక్షరాస్యతకు అద్భుతమైన ఉదాహరణ నిలిచారు 105 ఏళ్ల అబ్దుల్లా మౌల్వీ. కరోనా సమయంలో పత్రికలు ఆగిపోవడంతో ఫోన్ వాడటం ప్రారంభించారు. మనవడు స్మార్ట్ ఫోన్ వాడకం నేర్పించగా ఇప్పుడు వాయిస్ టైపింగ్ అయితే చేస్తున్నారు. యూట్యూబ్ లో వార్తలు చూస్తున్నారు. విదేశాల్లో ఉన్న మనవడికి ప్రతిరోజు వీడియో కాల్ చేస్తున్నారు. తాజాగా కేరళ మంత్రి ఆయనకు కొత్త స్మార్ట్ ఫోన్ కానుకగా ఇచ్చారు. ఆగస్టు 21న కేరళ 99.99% డిజిటల్ అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా ప్రకటించుకోనుంది. భారత్ చైనా సంబంధాలు. భారత్ చైనా సంబంధాలు స్థిరమైన పురోగతిని సాధిస్తున్నాయని ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఢిల్లీలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈతో సమావేశమైన అనంతరం ఈ వ్యాఖ్యలైతే చేశారు. గత ఏడాది ఖజాన్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో భేటీ అయిన తర్వాత సంబంధాల్లో మార్పు వచ్చిందన్నారు. ప్రాంతీయ ప్రపంచ శాంతి కోసం ఇరు దేశాల మధ్య సహకారం అవసరమని ప్రధాని అయితే ట్వీట్ చేశారు. స్వీడన్ లో చర్చి మార్పిడి. ఒక పురాతన చర్చి రోడ్డుపై ముందుకు కదులుతుంటే ఎవరికైనా ఆశ్చర్యమే. స్వీడన్ లో కిరునా నగరంలో 113 ఏళ్ల చర్చిని 5 కిలోమీటర్ల దూరానికి తరలిస్తున్నారు. ఇనుప ఖనిజం కోసం ఈ పెద్ద మార్పు చేపట్టారు. ప్రజలకు కూడా పునరావాసం కల్పిస్తున్నారు. ప్రభుత్వం ఈ ప్రాజెక్టును భవ్యంగా అమలు చేస్తోంది. బ్యాడ్మింటన్ వరల్డ్ జూనియర్స్ తెలుగు యువత. ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో పాల్గొనే భారత జట్టులో తెలుగు క్రీడాకారులు మెరిశారు. వెన్నెల కలుగొట్ల, జ్ఞానదత్తు, భార్గవరం అరిగెల, విశ్వతేజ గొబ్బూరు, విష్ణు కేదార్ కోడే, కీర్తి మంచాల ఎంపికయ్యారు. అక్టోబర్ 6 నుంచి 19 వరకు గువాహటిలో టోర్నీ జరుగుతుంది.
గతంలో భారత్ 1 స్వర్ణం 4 రజతాలు 6 కాంస్యాలు గెలిచింది. ఈసారి తెలుగు ఆటగాళ్లపై ఆశలైతే పెరిగాయి. ఇవి ఇవాల్టి ప్రధాన వార్తలు. టెక్నాలజీ నుంచి సాంప్రదాయాలు, అంతరిక్షం నుంచి అంతర్జాతీయ అంశాల వరకు అన్ని అప్డేట్స్ అయితే మీకు అందించాం. నేను మీ శాలిని ప్రియ. ఇది రన్ టీవీ తెలుగు. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సురక్షితంగా ఉండండి. సమాచారం కోసం మాతోనే ఉండండి. ధన్యవాదాలు.